ప్రైజ్ ది లార్డ్. ఈరోజు వాక్యాంశము 1 పేతురు పత్రిక 5వ అధ్యాయం 10వ వచనం. కొంచెము కాలము మీరు శ్రమపడిన పిమ్మట తానే మిమ్మను పూర్ణులనుగా చేసి స్థిరపరిచి బలపరచును. ఆమెన్. హల్లెలూయా. ప్రభు ఈ వాక్య భాగం నుండి ఈరోజు మనతో ఏం మాట్లాడుతున్నారో చూద్దాం. మరి పేతురు పత్రికలో చాలా వివరంగా కొంచెం కాలం శ్రమ అని ప్రభు మాట్లాడుతున్నారు. మరి సహోదరుడా, ఈరోజు నీ పరిస్థితి ఏంటి? ఒకవేళ ఏదైనా శ్రమలో నీవు ఉన్నావేమో, లేదా ఏదైనా శోధనలో పడిపోయావా, లేదా ఒక సమస్యను బట్టి తీవ్రంగా కుంగిపోతున్నావేమో. మరి ఆర్థిక పరిస్థితి, అనారోగ్యమా, కుటుంబ సమస్యల, వివాహ ఉద్యోగాల, ఏదైనా సరే నీ పరిస్థితి అయితే అసలు బాగోలేదేమో. నువ్వు చాలా నీ పరిస్థితిని బట్టి కృంగిపోయి ఈ శ్రమలేంటి నాకు అని చెప్పి నువ్వు బాధపడుతూ ఉండొచ్చు కదా. అందుకే దేవుడు ఈరోజు నీతో సూటిగా మాట్లాడుతున్నారు. ఆయన ఏం చెప్తున్నారు అంటే, కొంచెము కాలమే శ్రమ, తర్వాత ప్రభువే పరిపూర్ణులుగా చేసి స్థిరపరుస్తారని చెప్తున్నాడు. అబ్బా, ఎంత చక్కటి మాట కదా. ఈ లోకంలో ఎవరితోనూ ఈ మాట చెప్పరు. ఇంత ధైర్యపరిచే మాట, ఇంత బలపరిచే మాట. కానీ ప్రభు ఈరోజు నీతో చెప్తున్నారు, సహోదరుడా విను, గమనించు. కాబట్టి ఏ శ్రమలో నీవు ఉన్నా సరే అది కొంచెం కాలం మట్టికే అని ధైర్యం కలిగి ఉండు. జీవితాంతికి శ్రమలోనే బాధపడాలేమో అన్నంతగా నువ్వు దిగులు పడవలసిన అవసరం లేదు. ప్రభు చెప్తున్నారు కదా, అది కొంచెం కాలమే. అంటే ప్రభు యొక్క పరీక్ష అయ్యుండొచ్చు కదా, లేదా సైతాన్ శోధన అయ్యుండొచ్చు. ఏదైనా సరే ప్రభు నిన్ను కాపాడగలిగిన వాడు. సైతాన్ నిన్ను శోధించినా కొంతకాలమే. ప్రభు నీకు సహాయం చేస్తారు కనుక శోధనను తప్పించి బయటికి తీసుకొస్తారు. లేదా ప్రభు నీకు పరీక్ష పెట్టినా అది కొంతకాలమే. పరీక్ష పేమంట నీకు నిజంగా మరి యోబు అంటున్నాడు కదా, నేను శోధింపబడిన పిమ్మట సువర్ణం వలె మారుతానన్నట్టుగా నీ జీవితంలో కూడా అది నెరవేరుతుంది. కాబట్టి కొంచెం కాలమే శ్రమని ఓర్చుకోవడం నేర్చుకోవాలి. నువ్వు శ్రమ కొంచెం కాలమే కాబట్టి ఓర్చుకో, అంతేగాని ప్రభుని నిందించుకో. చాలామంది క్రైస్తవులు చిన్న శ్రమ వస్తే ప్రభుని నిందిస్తూ ఉంటారు. మరి ఆయన నుంచి ఆశీర్వాదాలు పొందుకునే వారు ఉంటారు. మరి అప్పుడు లేని మాట ప్రభుని గబాలను అనేస్తారు. మరి ఆయన్ని నిందించే స్థితిలో ఉంటారు. కాబట్టి అటువంటి స్థితిలో ఈరోజు నీవు ఉంటే కనుక నీ ఆలోచన విధానం, నీ పద్ధతి మార్చుకో. ప్రభుని నిందించే వ్యక్తిగా నీవు ఎప్పటికీ ఉండకూడదు. నీ శ్రమ కొంతకాలమే కాబట్టి నువ్వు ఓర్చుకుని సహనంతో ఉంటే నీ శ్రమ అనంతరం ఆయన నిన్ను స్థిరపరుస్తాడు. ఆయన నీకు నూతన జీవం ఇస్తారు. మరి ఆయన నిన్ను పూర్ణంగా చేస్తాడని వాక్యం సెలవిస్తూ ఉంది. ఈ లోకంలో ఉండే కొద్ది సమయంలో నీవు నీ పరిశుద్ధతని కాపాడుకో, యథార్థతని కాపాడుకో, వాక్యానుసారంగా జీవించు. ప్రభువుకి ఇష్టంగానే నీవు అన్ని విషయాల్లో ఉండు. మరి ఆ విధంగా ఉంటే కనుక ఆ పరిపూర్ణత, సంపూర్ణత అనేవి ప్రభు నీకు తప్పకుండా అనుగ్రహిస్తారు. కాబట్టి ఇంతవరకు నీ పరిస్థితి ఎలా ఉన్నా మిత్రమా, ఇక నుంచి నీ జీవితంలో ఉన్న శ్రమల గురించి, ఇబ్బందుల గురించి నువ్వు ఎంత మాత్రం దిగులు పడకు. నిన్ను బలపరుస్తున్నారు ఆయన వాక్యం ద్వారా. నీకున్న శ్రమ కొంచెం కాలమే. తర్వాత ప్రభు తప్పకుండా నీ వద్దకు వస్తారు, నేను స్థిరపరుస్తారు, పరిపూర్ణులుగా చేసి ఆయన రాజ్య వారసత్వం నీకు ఇస్తారు. కాబట్టి అంత మాత్రం బాధపడక, భయపడక ప్రభు వైపు చూస్తూ నీ ఆత్మీయ జీవితంలో ముందుకు వెళ్ళి విశ్వాసంలో కర్తయు దాన్ని కొనసాగించేవాడిని యేసు వైపు చూసినప్పుడు నీ ప్రతి శ్రమ కూడా మరి నీకు పెద్ద శ్రమలాగా అనిపించదు. అంతేకాదు ఓర్పు, సహనం అనేది ప్రభు నీకు నేర్పిస్తారు. మరి అటువంటి కృప ప్రభు దయచేయును గాక. ఆమేన్.